హాయ్ అండి అందరికీ. ఇవాళ జున్ను చేయడం చూపిస్తాను. వీటి కొలతలతో సహా చూపిస్తున్నాను. 150 గ్రాములు బెల్లం, యాలుక్కాయలు, మిరియాలు కలిపిన పొడి, కామధేను జున్ను పొడి ప్యాకెట్, ఒక అర లీటర్ కన్నా కొంచెం తక్కువ పాలు అవసరమవుతాయి. మనకి ఒక అర లీటర్ కన్నా తక్కువ పాలేవండి. చూడండి, నేను తగ్గించాను కొంచెం. ఇన్ని పాలు అనేది ఆపేసాను. అర లీటర్ పాలు పోసుకోవచ్చండి, కానీ అర లీటర్ పోయడం వల్ల ఏమవుతుందంటే జున్ను గట్టిగా రావట్లేదు, కొంచెం ఇదిగా వస్తుంది. తర్వాత మనం కలపాల్సింది పొడి ప్యాకెట్ అండి, కామధేను జున్ను పొడి ప్యాకెట్. ఇది మొత్తం మిక్స్ చేయాలి. పాలు పొడి మొత్తం కలిపేసిన తర్వాత ఇది ఉండల్లాగా అయిపోతుందండి, కొంచెం గట్టిగా కలుపుకోవాలి. తర్వాత బెల్లం 150 గ్రాముల బెల్లం మొత్తం వేసేసాను. దీన్ని కూడా కలిపేద్దాము. ఇదిగోనండి, మొత్తం కలిపేసాను. ఇప్పుడు స్ట్రెయిన్ చేసుకుందాము. ఏమన్నా బెల్లంలో ఉండే ఏదైనా మడ్డి లాంటిది ఏదైనా ఉన్నా మనకి ఇలా వడగొట్టుకోవడం వల్ల దానిలో ఆగిపోయి, బెల్లంలో మట్టి ఉంటుంది కదండి, కొంచెం చెరుకు చెక్కలు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఆగిపోయి ఇదిగోండి మొత్తం ఇలా వడగొట్టేసుకుంటున్నాను. ఈ స్ట్రెయిన్ చేసేసిన దాంట్లో ఈ మిరియాలు, యాలుక్కాయలు, సొంటి చెప్పాను కదండి, ఈ పొడి మొత్తం వేసేసుకుని కలుపుకుంటున్నాను. మాకు చిన్నపిల్లలు ఉన్నారండి, ఇద్దరు కారం తినలేరని నేను కొంచెం మిరియాలే వేసుకున్నాను, ఎక్కువ వేసుకోలేదు. ఇలా కలిపేసుకుని ఇంకా ఆవిరిలో ఉడికించాలండి. ఇప్పుడు దీన్ని నేను కుక్కర్లో చేసుకుంటున్నానండి. ఈ తయారు చేసేసిన మిశ్రమాన్ని మామూలుగా అన్నం కుక్కర్ ఉంటుంది కదా, దానిలో పెట్టేసేసి మూత విజిల్ తీసేసి పెట్టాలండి. పావుగంట టైము ఇలా విజిల్ తీసేసి కుక్కర్ పెట్టానండి. పావుగంట టైం చూసుకున్నాక ఒకసారి చూడండి, కన్ఫామ్గా ఉడికిపోతుంది. హైలోనే పెట్టాను. కుక్కర్ విజిల్ వచ్చిన తర్వాత చూద్దాం, పావుగంట అయిన తర్వాత చూద్దాం. పావుగంట అయిందండి. జున్ను ఆఫ్ చేసేస్తున్నాను. ఓపెన్ చేసి ఎలా ఉందో చూపిస్తాను. ఇదిగోనండి, జున్ను ఇలా వచ్చింది. ఇంకొంచెంసేపటికి, ఇప్పుడు వేడిగా ఉంది కదా, ఇంకొంచెంసేపటికి ఇంకా గట్టి పడుతుంది. చాలా బాగుంటుంది. అర కేజీ పాలు పోయలేదు, అర లీటర్ పాలు పోయలేదు కదా, మనం అర లీటర్ కన్నా తక్కువ పోసుకున్నాం కాబట్టి గట్టిగానే వచ్చింది. ఎవరైనా చేసుకోవాలి అని ఉన్న, జున్ను అనేది చాలామంది ఇష్టపడతారు, 90% మంది ఇష్టపడతారు. జున్ను తినాలి అనుకుంటే ఈ కామధేను జున్ను పొడి తెచ్చుకొని ఇలా జున్ను చేసుకుని తినచ్చు. థ్యాంక్ యూ. నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మళ్ళీ ఇంతకుముందు చేశాను, మళ్ళీ ఆఫ్ చేసేసి మళ్ళీ మొదలు పెట్టాను. నన్ను, నా యూట్యూబ్ ఛానల్ని అందరూ దీవించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.